పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పొద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి, పెళ్ళికి షామినాలు ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి 2 పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వరస్ట్గా ఉండేది. సరిగా ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫినీ లేదు సార్. ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. చెప్దాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంటా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగాని? మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ, నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ ఇది టిప్. అది అబ్బా, దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు. మరి ఏం భయమా? అబ్బాయి, ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని? ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కథంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఓ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేను అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. నేను బండిది గబగబ నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది కానీ పాదం మాత్రం వెనక్కి తిరుగుతుంది. ఇలా కథలు కావాలంటే యాదవ్కి. శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న. ఈ పద్దుగాడేడి పంచర్ గనీలు ఇంకా రాలేదు. ఇంకే వస్తాడు, నిన్ను తట్టుకోలేక పారిపోయి ఉంటాడు. ఎక్కడికి పోతాడు? చచ్చినట్టు వస్తాడు. చచ్చినా రాడు. ఆ డౌట్ వచ్చేగా వాడు పర్సు నొక్కేశా. దొంగతనం చేసావా? అవును,
ఇదంతా నీ చలవేనమ్మా. నిన్న ఫైటింగ్ చేశాను, ఇవాళ దొంగతనం చేశాను, రేపు ఇంకేం చేస్తాను? షట్ అప్. ఏంటి అలా చూస్తున్నావు? సిగ్గు లేకుండా అలా ఒక్కడివి తినేయడమేనా? పక్క వాళ్ళు తింటారో లేదో కూడా అడగవా? నువ్వేగా ఎంగిల్ తిన్నావు. అది నిన్న. నువ్వు పాలిటిక్స్ లో జాయిన్ అయితే అందరు మాటాసే. క్యారెట్ తింటే బాగా రక్తం పడుతుందంటే తిన్నాళ్ళకి అనుకున్నాను, అవతల వాళ్ళకని ఇప్పుడే తెలిసింది. ఇలా ఎంత దూరం నడవాలి? జస్ట్ 1 కిలోమీటర్ అంతేనా? తర్వాత అలవాటు అయిపోతుంది. ఓ రా వెళ్దాం. నేను నీళ్ళలో దిగను, చెప్పులు పాడైపోతాయి. పోనీ నాకి, నేను పట్టుకుంటాను. నేను ఒట్టి కాళ్ళతో నడవను. బాగుంది. నీకు బానే ఉంటుందమ్మా, నాకే ఇక్కడ వాచిపోతుంది. ఏయ్, సరిగా మోయడం కూడా రాదా? ఏంటి, నేనేమన్నా ప్రొఫెషనల్ ముఠా మేస్త్రి నా మోయటానికి? దున్నపోతంత బరువు ఉన్నావు. నన్ను దున్నపోతంటావా? పోనీ దున్నపోతనే మళ్ళేసుకున్నావు. నోరు మూసుకోరా. నన్ను రా అంటావా? ఇంకా అంటాన్రా, పెళ్లి కాని ప్రసాదు. ఇది పట్టుకో. ఇట్ట కాదు, ఇంకోసారి అన్నావు చంపేస్తాను, జాగ్రత్త. సార్ పంచర్ అయిపోయింది సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కొట్టమా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా? అవునండి. ఏమైంది సార్? పర్సు పోయిందా? కోపం వచ్చిందా? సార్ చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో పద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదాం ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్వాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. పద్దు వద్దు సార్, వద్దు సార్. ఎన్ని కార్లు తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు, బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకొని ఉన్నారు సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా, కారాపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళన్నీ చెప్పలేరు. అరేంటి తీసుకురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వర్ మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్. నేను పట్టడం ఏమిటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్గా 5 o'clock వచ్చేసేది. ఒకరోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తను పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్.
ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్ మల్లీశ్వర్ ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు మల్లీశ్వరి. సార్ టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి.